హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం ఉద్యోగాలు. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే CSIR సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనము స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ స్టోర్ ప్రొడ్యూస్, ఈ మూడు విభాగాల్లో అయితే ఉన్నాయన్నమాట, పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ పాస్ అయి ఉండాలి వీటన్నిటికీ. శాలరీస్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 వరకు అయితే మీకు శాలరీస్ పే చేస్తారన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ, ఇంగ్లీష్, దీన్ని కూడా ఇంటర్ పాస్ అయి ఉండాలి. శాలరీస్ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 85,000 అయితే ఉంటాయన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అకౌంట్ స్టోర్ పర్చేస్, ఈ మూడు పోస్టులకి అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 25న ఎగ్జామ్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మొత్తం మీకు 200 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. హిందీ, ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్లో అయితే ఉంటాయన్నమాట. 2 hours 30 minutes అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే పార్ట్ 1 మెంటల్ అబిలిటీ టెస్ట్, టైం అలౌటెడ్ 90 minutes, అంటే మీకు 90 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది మెంటల్ అబిలిటీ టెస్ట్ కింద. ఇక్కడ 100 marks 100 questions ఉంటాయి. తర్వాత 200 marks. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటివి ఏం లేవు. మీరు ఒకవేళ కరెక్ట్ చేసినట్లయితే 2 marks అయితే ఎక్స్ట్రాగా ఇస్తారన్నమాట. అలాగే పార్ట్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, టైం అలౌటెడ్ 1 hour ఎగ్జామ్ అయితే ఉంటుంది. 50 questions ఉంటాయి 150 marksకి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్కి మీరు ఏదైతే తప్పు చేస్తారో దానికి ఒక మార్కు నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ జూనియర్ స్టెనోగ్రఫీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మీకు 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 2 hours 40 minutes ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది. 50 questions ఉంటాయి 50 marksకి. నెగిటివ్ మార్క్స్కి 0.25. ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకు 0.25 నెగిటివ్ మార్క్స్, మీరైతే ఏదైతే రాంగ్ చేస్తారో దానికి అనమాట. తర్వాత జనరల్ అవేర్నెస్ 50 questions ఉంటాయి 50 marksకి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు ఏదైతే తప్పు చేస్తారో దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అనేటివి పడతాయన్నమాట. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కాంపరైజేషన్ చూసుకున్నట్లయితే 100 questions ఉంటాయి 100 మార్కులకి. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్టెనోగ్రాఫర్కి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని చేసి చూసుకుంటే ఉంటుందన్నమాట. తర్వాత ఎలాగ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాలన్నమాట. 500 పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 12వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉమెన్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్ షీటు, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఎవరైతే వీడియోస్ ఉంటారు కదా వాళ్ళకి డివోర్స్ అయి ఉంటారు కదా, డివోర్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని ఫుల్ నోటిఫికేషన్ అనేది వాట్సాప్ ఛానల్లో పెట్టింటాను, కింద లింక్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చూసి మీరైతే అప్లై చేసుకునండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.